మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ చదువమ్మా. పిమ్మట 11 మంది శిష్యులు భోజనముకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తను చూచిన వారి మాట నమ్మినందున వారిని అపసమిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. చాలమ్మ దేవునికి మహిమ కలుగును గాక. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. ఈరోజు మనం చెప్పబోయే ధ్యానాంశము దీని మీదే ఆధారపడి ఉంది. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. ఈ విషయము దేవుడు తన శిష్యులైనటువంటి 11 మందితో చెప్తూ ఉన్నాడు. 11 మంది శిష్యులను సర్వలోకానికి వెళ్ళమంటున్నాడు. ఈ యొక్క ప్రపంచంలో సుమారుగా 200 పైచిలుకు దేశాలు ఉన్నాయి. కానీ దేవుడు ఎంతమందిని పంపిస్తున్నాడంటే 11 మందిని పంపిస్తున్నాడు. ఈ 11 మంది సర్వలోకానికి వెళ్ళమని చెప్తున్నాడు. ఈ 11 మందిని ఈ 200 పైచిలుకు దేశాలకి వెళ్ళమని చెప్తున్నాడు. ఎంత భారమైన పని ఒక్కసారి ఆలోచన చేయండి. ఇన్ని వందల దేశాలు 11 మంది మాత్రమే ఫస్ట్ సువార్త తీసుకెళ్ళమని దేవుడు చెప్పి ఉన్నాడు. ఉదాహరణకి ఈ 200 దేశాలు పైచిలుకున్న దేశాలకి 11 మందికి పంచితే ఒక్కొక్కరు ఎన్ని దేశాలు వెళ్ళాలండి? ఎన్ని దేశాలు వెళ్ళాలి అంటే నాకు తెలిసి ఒక్కొక్కరు ఒక 20 దేశాలెన్నో వెళ్ళవలసి వస్తుంది. 20-25 దేశాలు వెళ్ళవలసి వస్తుంది. ఒక్కొక్కరు అన్ని దేశాలు తిరిగి దేవుని సువార్తను చాటించాలి. ఆయన రాజ్యానికి వారసులుగా ప్రతి ఒక్కరిని, కొందరిని కాదు, ప్రతి ఒక్కరిని ఆయన శిష్యులుగా చేర్చాలి. అది ఆయన యొక్క ఉద్దేశము. అయితే ఒక్కొక్క శిష్యునికి ఒకవేళ మనం ఉదాహరణగా 20-25 దేశాలు అనుకుంటే దేవుని యొక్క ప్రత్యేకమైన ఆశీర్వాదము, ప్రత్యేకమైన దీవెన, ప్రత్యేకమైన సంకల్పము మనము జన్మించినటువంటి మన గడ్డైనటువంటి భారతదేశం మీద దేవుని యొక్క దృష్టి బహుగా నిలిపి ఉన్నాడు. చూడండి, ఆయన సంకల్పము, ఆయన ఆశీర్వాదము, ఆయన దీవెన సంపూర్ణమైనదిగా భారతదేశానికి అందించడానికి ఆయన పూనుకొని ఉన్నాడు. కనుకనే 11 మంది శిష్యుల్ని అన్ని దేశాలకి పంపినప్పటికీ కూడా మన దేశానికి మాత్రం ఒక దైవజనుడిని, ఒక ప్రవక్తను, ఒక అపోస్తులుడైనటువంటి ఒక గొప్ప దైవజనుడిని మన దేశానికి స్పెషల్గా నియమించేశాడు. ఆమేన్, హల్లెలూయా. చూసారా, ఇంకా ఆయనకి వేరే ఏ దేశం అప్పగించలేదు. ఆ దైవజనుడికి వేరే ఏ దేశాన్ని అప్పగించలేదు. మన ఒక్క దేశాన్ని అప్పగించాడు. నీ పని ఆ ఒక్క దేశమే చేయమని చెప్పి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవునికి మన దేశం అంటే ఎంత ప్రేమ చూడండి. ఇండియా అంటే, భారతదేశం అంటే ఆయనకి ఎంత మొక్కవో చూడండి. ఆయన సంకల్పము ఎలా ఉందో చూడండి, ఆయన ప్రణాళిక ఎలా ఉందో చూడండి. మన దేశం కొరకు ఒక దైవజన్ని అపాయింట్ చేసేసాడు. ఇంకా హల్లెలూయా. ఈరోజు మనం జరుపుకుంటున్నాం భారత క్రైస్తవ దినోత్సవము. ఇంకా మదర్స్ డే, ఫాదర్స్ డే, టీచర్స్ డే, ఇంకా బర్త్డే, మ్యారేజ్ డే, కాఫీ డే, ఫన్ డే, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి, ఎన్నో డేలు ఉన్నాయి. అయితే అన్నీ శ్రేష్టమైనవే, ఏది తక్కువ ఇది కాదు. కానీ క్రైస్తవ బిడ్డల జీవితాల్లో, క్రైస్తవ బిడ్డల యొక్క బ్రతుకులో అర్థవంతమైనటువంటి రోజుగా మనం భావించవలసినటువంటిది ఈ యొక్క ఇండియా క్రిస్టియన్ డే. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ యొక్క భారత క్రైస్తవ దినోత్సవము రోజు మనము ముఖ్యమైనటువంటి దైవజనుడిగా మన దేశానికి అపాయింట్ చేసినటువంటి, ఎందుకంటే దేవునికి ఎంత ప్రేమో మన దేశాన్ని కూడా బైబిల్ గ్రంథంలో 2 సార్లు ప్రస్తావించేలా చేశాడు ఆయన.
హిందూ దేశముగా మన దేశాన్ని ఎస్తేరు గ్రంథంలో 1వ అధ్యాయం తీయకర్లద్దులేమో తర్వాత ఇద్దరు కానీ 1వ అధ్యాయం 1వ వచనంలో కనిపిస్తూ ఉంటుంది. మళ్ళా రెండవసారి ప్రస్తావించాడు దేవుడు మన ఇండియాని. అదే గ్రంథంలో ఎస్తేరు గ్రంథంలో 8వ అధ్యాయంలో 9వ వచనంలో కూడా ప్రస్తావించబడుతుంది మన దేశము. ఇన్ని వందల దేశాల్లో మన దేశం పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక చూడండి. 2 సార్లు బైబిల్ గ్రంథంలో వ్రాయించడమే కాకుండా మరి మన దేశానికి ఎందరో మిషనరీలు పంపించాడు దేవుడు. ఎందరో గొప్ప గొప్ప మిషనరీలు పంపించాడు. అలాగే మన దేశంలో యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించినటువంటి గొప్ప దాతృత్వం కలిగిన మనుషులు ఎందరో మన దేశం యొక్క ఔన్నత్యాన్ని సాటి చెప్పడంలో పాలు పంపులు పొందిన వారిగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటి సందర్భంలో మొట్టమొదటి మిషనరీగా మన దేశానికి దేవుడు మరి ఇండియన్ అపోస్తులుగా పేరు పిలువబడుతున్నటువంటి తోమా గారిని దేవుడు మన మధ్యకు పంపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి కొద్ది నిమిషాలు తోమా గారి గురించి ఒక మాట మనం చూసుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 28వ వచనం ఒకసారి మనం చూద్దాం. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, చదవమ్మా, నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. చాలమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. తోమా గారి గురించి మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే ఆయన డౌటింగ్ తోమా అంటారు. డౌటింగ్ థామస్ అంటారు ఆయన. అంటే అనుమానపు మనిషి. కానీ ఎంత అనుమానపు మనిషి అయినా అంత తెగించే గుణం కూడా ఆయనలో ఉంది. ఎంత అనుమానం ఉందో దేవుడి కొరకు అంత తెగించే గుణం కూడా ఆయనలో ఉంది. మరి ఆయన్ని దేవుడు ఈ సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్న క్రమంలో ఆయనకు మన దేశం రావడానికి వంతు వచ్చిందంటండి. అయితే ఆయనకి ఉన్న పేరుకు తగ్గట్టుగానే ఆయన అనుమానించాడంట. ఇది నేను హెబ్రీయుడిని, ఇండియన్స్ ఆ దేశానికి వెళ్ళి నేను సువార్త చేస్తే ఎవరు వింటారు, నేను వెళ్ళను అని చెప్పి తన నిర్ణయాన్ని స్టాప్ చేసుకుని ఆయన విరమించుకున్నాడట. తోమా గారు మన దేశం రావడానికి ఎంత మాత్రం కూడా ఒప్పుకోలేదట. అయితే దేవుడు మరలా తోమా గారికి దర్శించి, నా కుమారుడు మరలా నా గాయములో నువ్వు వేలు పెట్టి రేపుతావా అని ఆయన హెచ్చరించినప్పుడు ఆయన భయపడి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడట. కానీ మనస్సు ఒకవేళ దేవునికి భయపడి దేవుని మీద ఉన్నటువంటి అత్యంతమైనటువంటి అసంచలమైన విశ్వాసంతో ముందుకు కొనసాగాలనే ఉద్దేశము కలిగి ఉన్నప్పటికీ కూడా ఆయన ముందుకెళ్ళడానికి అడుగు పడట్లేదు. ఆయనకి ఇండియా రావడానికి ఆయనకి అడుగు పడట్లేదు. అయితే దేవుని యొక్క మహాసంకల్పం ఎలా ఉంటుందంటే మనల్ని బలపరిచే దేవుడు ఆయన. మనము కృంగిన స్థితిలో ఉన్నప్పుడు, లేవలేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన చేయందించి లేవనెత్తడమే కాకుండా ముందుకు నడిపించగల మహోన్నతమైనటువంటి సర్వశక్తి సంపన్నుడు మనం నమ్ముకున్న యేసుక్రీస్తు ప్రభువు. మరి తోమా గారు మన దేశానికి రావడానికి అనుమానం పడుతూ ఆయన రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అదే సమయంలో మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక చక్రవర్తి గాండో ఫరస్, ఆయన పేరు గాండో ఫరస్ అనే ఒక చక్రవర్తి ఒక రాజసౌధాన్ని నిర్మించడానికి పూనుకున్నాడట. గాండో ఫరస్ అనే ఒక చక్రవర్తి ఒక రాజసౌధాన్ని నిర్మించడానికి ఒక దృఢమైన నిశ్చయాన్ని కలిగి ఉన్నాడు. అయితే తనకి ఒక మంచి కాంట్రాక్టర్ అంటే బిల్డర్ కావాలి. అంటే మీకు అర్థమైన భాషలో చెప్తున్నాను కానీ ఎందుకు, ఒక మంచి ఇంజనీర్ గారు కావాలి కట్టడానికి. మంచి బిల్డరో లేకపోతే ఒక నిపుణుడు, ఆ రాజసౌధం కట్టడానికి కావాల్సిన ఒక మంచి నిపుణుడు కావాలి. దానికోసం వెతుకుతూ తన దగ్గర పనిచేసే ఒక వ్యక్తి అబ్బానెస్ అనే ఒక వ్యక్తికి ఈ పని అప్పగించాడు. యెరూషలేము అనేటువంటి ఆ దేశంలో మంచి నిపుణులు దొరుకుతారట. నువ్వు అక్కడికి వెళ్ళి ఎవరైనా మంచి వ్యక్తిని పట్టుకుని మన రాజసౌధాన్ని మంచిగా నిర్మించే ఒక గొప్ప నిపుణుని తీసుకురమ్మని గాండో ఫరస్ అనే రాజు నియమించినప్పుడు దేవుడి ప్రేరేపణ బట్టి అతను యెరూషలేము వస్తాడు. అదే సందర్భంలో దేవుడు తోమా గారిని కూడా రేపి వారిద్దరూ ఏకం అవ్వడానికి దేవుడు మార్గాన్ని సుగమనం చేశాడు. కొన్ని సందర్భాల్లో మనము కూడా ఏం చేయాలో
ఎలా వెళ్ళాలో, ఎలా ప్రారంభించాలో, ఎక్కడికి వెళ్ళాలో తెలియని అయోమయమైన పరిస్థితుల్లో కూడా దేవుడు మనకి డోర్స్ ఓపెన్ చేస్తాడు. దేవుడు మనకి మార్గాలు తెరుస్తాడు. ఏ వ్యక్తిని మనం కలవాలో ఆయనే మన దగ్గరికి పంపిస్తాడు. వాళ్ళని మనల్ని కలిసేలా దేవుడు మధ్యలో ఉండి ఒక ప్రణాళిక రచిస్తాడు. ఆ విధంగా కూడా మన జీవితాల్లో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఇక్కడ కూర్చున్న మీలో కానీ, మరి గొప్ప దైవజనులో కానీ, నాలో కానీ, మనందరిలో కానీ ఎన్నో అనుభవాలు అలాంటివి మన జీవితాల్లో ఎదురైనటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క అబ్బానస్ అనేటువంటి ఆ రాజు పంపించిన వ్యక్తిని ఈ యొక్క తోమా గారు ఇద్దరు కలుసుకోవడానికి దేవుడు సుగమనం చేశాడు. వాళ్ళిద్దరు కలుసుకున్నారు. ఏ విధంగానైనానో తోమా గారిని ఒప్పించి ఆయన మన ఇండియాకి తీసుకొచ్చిన తర్వాత రాజు అతనికి కొంత డబ్బిచ్చి, కొంత జీతం కూడా ఇచ్చి ఈ యొక్క రాజసౌధాన్ని నిర్మించమని పని అప్పగించాడట. అయితే మరి తోమా గారు వచ్చినటువంటి పని ఏంటండి? మరి రాజమహల్ నియమించడమా ఆయన ఉద్దేశము? కాదు కదా. దేవుని యొక్క రాజ్యాన్ని నిర్మించడము ఆయన యొక్క ముఖ్య ఉద్దేశము. ఆ పని మీదే దేవుడు ఆయన్ని పురుగొల్పించి ఇక్కడికి పంపించాడు. కాబట్టి దేవుని యొక్క ప్రేరణతో ఆయన దేవుడు రేపినటువంటి మంటతో ఏదైతే రాజు ఇచ్చినటువంటి ఆ ధనం ఉందో, ఈ రాజసౌధాన్ని నిర్మించమన్నటువంటి ధనాన్ని, తన జీతంగా ఇచ్చిన ధనాన్ని రెండిటిని కూడా పేద ప్రజలకు, ఆకలితో అలమటించినటువంటి ప్రజలకు, మరి దారిద్ర్యంలో మునిగిపోయిన ప్రజలకు ఈయనకి వచ్చిన డబ్బంతా కూడా వాళ్ళందరికీ వాళ్ళ ఆకలి తీర్చడానికి ఉపయోగించేసి దేవుని సువార్త చెప్పేవాడటండి. దేవుని సువార్తకి ఈ ధనమంతా వ్యయం చేసేవాడట. ఆ విషయము రాజుకు తెలుసుకుని రాజంతో ఆగ్రహంతో ఊగిపోయి, నేనిచ్చిన డబ్బుతో నువ్వు నా ప్రజలను నీ వైపు తిప్పుకుంటున్నావా? ఏదో దేవుడి పేరు చెప్పి ఆ దేవుళ్ళకి తిప్పుకుంటున్నావా నువ్వని అతని మీద ఆగ్రహపడి అతని చెరసాలలో బంధించాడటండి. మరి దేవుని సువార్త కొరకు భారతదేశం వచ్చినటువంటి తోమా గారు ఇప్పుడు చెరసాలలో పడిపోయాడు. మరి ఇప్పుడు సువార్త ఎలా సాగుతుంది చెప్పండి? మరి సువార్త ఎలా మొదలవుతుంది? మరి అప్పటికి మన భారతదేశంలో యేసు ప్రభు ఉన్నాడు అన్న విషయం ఎవరికి తెలీదు. యేసు ప్రభువే దేవుడు అన్న విషయము ఎవరికి తెలీదు. మరి అలాంటప్పుడు ఆయన వచ్చి సువార్త చేయడానికి వచ్చి మరి చెరసాల్లో బంధింపబడి ఉంటే సువార్త ఎవరు అందిస్తారు? దేవుడు మరి చూస్తూ ఊరుకుంటాడా చెప్పండి? దేవుడి ప్రణాళికలు రచిస్తాడు. దేవుడు మరోవైపు నుంచి మార్గాన్ని తెరుస్తాడు. దేవుడు కరెక్ట్గా ఇప్పుడు తోమాను బయటికి తీసుకురావాలి. మరి ఎవరు బెయిల్ ఇస్తారు? ఎవరు అడ్వకేట్స్ ఉంటారు? ఎవరు వెళ్తారు ఆయన తరపున? ఒకళ్ళతో ఎవరు పుచ్చుకుంటారు? ఆయన ఎవరో ఇక్కడ ప్రజలకు తెలియదు. పైగా ఆయన ఇక్కడికి వచ్చి వ్యతిరేకమైన పని చేస్తున్నాడంటే ఒక నింద. ఇంకా ఆయన విడిపించే నాదుడు ఎవ్వరు లేడు. ఆయన జైల్లో పడి మగ్గిపోవలసిందే ఇంకా. కానీ విడిపించేవారు ఒకరున్నారు. ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువు. ఆయన మరి జైల్లో ఉండి మౌనంగా కూర్చుంటాడండి. తోమా గారు ఏం చేస్తాడంటారు? ప్రార్థన చేస్తారు కదా. క్రైస్తవుడికి ఉన్నది అది తప్ప ఇంకేమని చెప్పండి? ఎంతటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, నిందల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, శోధనలో ఉన్నా, శత్రువులు తరుముకొస్తున్నా, వ్యాధి బాధలు వెంటాడుతున్నా మనం చేసేది ఒక్కటే, మోకరించి చేతులెత్తి దేవుడికి ప్రార్థన తప్ప మరొకటి లేదు. అదే చేస్తుంటాడు తోమా గారు. ఆ యొక్క చెరసాల్లో దేవుడు అద్భుతమైన ద్వారం తెరిచాడండి. ఏంటంటే ఏ రాజు అయితే ఈయన చెరసాల్లో బంధించాడో ఆయన తమ్ముడైనటువంటి గాద్ అనే వ్యక్తి, ఏ రాజు అయితే తోమా గారిని జైల్లో బంధించాడో ఆ రాజు ప్రియమైన తమ్ముడు చనిపోయి అతని సమాధి చేయడానికి సిద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఆ విషయము తోమా గారికి తెలిసి, నేను ఆయన బ్రతికిస్తాను అని ఈయన రాజుకు తెలిసేలా చేసినప్పుడు రాజుకి ఆశ కలిగింది, నా తమ్ముని బ్రతికించుకోవాలని. సరే చూద్దాం, తోమా గారు ఏదో చేసి బ్రతికిస్తాడట కదా అని ఆయన్ని విడుదల చేసి ఆ డెడ్ బాడీ దగ్గరికి తోమా గారిని పంపించారట. పంపించినప్పుడు తోమా గారు ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో ఆల్రెడీ చనిపోయిన యొక్క వ్యక్తి యొక్క ఆత్మ పరలోకంలో సంచరిస్తూ ఉందట. చనిపోయిన యొక్క గాద్ అనే ఆ యొక్క వ్యక్తి ఆత్మ పరలోకంలో సంచరిస్తూ
తిరుగుతున్న సమయంలో అక్కడ దేవదూతలు అతనికి ఇదిగో నీ నివాసం అని చెప్పి ఒక పూరె గుడిసె లాంటి చిన్నది చూపించారట పరలోకంలో. అయితే ఆ పూరె గుడిసెను ఆనుకుని ఒక పెద్ద బంగారపు రాజమహల్ నిర్మించబడుతూ ఉందంట. కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది పక్కనే. ఈ పూరి గుడిసెలోనికి ఈ గాద్ అనే వ్యక్తికి దేవదూతలు అపాయింట్ చేశారు, ఇదిగో నీకు ఈ గుడిసె అని. అప్పుడు ఆ గాద్ అడిగాడట, ఇదేంటి నా ప్రక్కనే పెద్ద రాజమహల్ ఉంది కదా, అదెందుకు ఇవ్వలేదు, నాకు ఈ పూరి గుడిసె ఎందుకు ఇచ్చారు అని అడిగాడట. అప్పుడు ఆ దేవదూతలు చెప్పారట, ఈ రాజమహల్ మీ అన్న కోసము భూమి మీద ఉన్నటువంటి తోమా అనే దైవజనుడు నిర్మిస్తూ ఉన్నాడు, నీ కోసం ఏమి నిర్మించబడలేదు, నీకు ఆ గుడిసె అని చెప్పారట. ఇప్పుడు మీకు అర్థమైందండి, తోమా గారు రాజు ఇచ్చిన ధనమంతా కూడా దేవుని సువార్తకు ఉపయోగిస్తే కింద భూమి మీద కట్టవలసిన రాజ సౌధము రాజమహల్ ఎక్కడ కట్టబడింది? పరలోకంలో కట్టబడింది. ఆమేన్, హల్లెలూయా. ఈ విషయం ఆ గాద్ అనే ఒక వ్యక్తి పరలోకంలో తన ఆత్మ తెలుసుకున్న సమయంలో కింద అతని కొరకు తోమా ప్రార్థన చేస్తూ ఉన్నాడట. ఆ డెడ్ బాడీ దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడట. ఆ డెడ్ బాడీ దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క మహాశక్తి వలన మరలా ఆ ఆత్మ కిందన్న డెడ్ బాడీలోనికి ప్రవేశించి అతనిలోనికి ప్రాణం వచ్చి అతను దిగ్గులు లేచి కూర్చున్నాడట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా అక్కడ దేవుడు తోమా ద్వారా అద్భుతమైనటువంటి కార్యాన్ని చేశాడు. ఆ కార్యాన్ని చూసినప్పుడు రాజు సైతం ఆశ్చర్యపోయేటట్టండి. ఆ బ్రతికినటువంటి ఆ గాద్ అని ఆ రాజు యొక్క తమ్ముడు అంటున్నాడంట, అన్నా ఈయన సామాన్యమైనటువంటి దైవజనుడు కాదు, నీ కొరకు పరలోకంలో ఒక రాజసౌధం నిర్మించి ఉన్నాడు, ఇది జరిగిందని చెప్పాడట. ఆ సంగతికి విస్తుపోయినటువంటి ఆ గాండోఫారస్ అనే ఆ చక్రవర్తి వెంటనే ఆ థామస్ గారు దేవుడు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించి, తను అంగీకరించడమే కాకుండా తన కుటుంబము, తన అసెంబ్లీ, తన యొక్క ప్రజలందరూ కూడా యేసు ప్రభుని అంగీకరించేలాగా అతడు మరి చేసేటట్టండి. ఆ విధంగా తోమా గారు మరి చెరసాలలో నుండి బయటికి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి ఈ విధంగా తోమా గారు ఫస్ట్ కేరళ రాష్ట్రంలో, ఇప్పుడు నేను చెప్పిన ఈ సంగతి అంతా కూడా కేరళ రాష్ట్రంలో, మన దేశం, మన ఇండియాలో, భారతదేశంలో కేరళ రాష్ట్రంలో జరిగిన సంగతి ఇదంతా కూడా. మరి అక్కడ 16 సంవత్సరాలు ఆ యొక్క తోమా గారు పరిచర్య చేసిన తర్వాత అక్కడ ఒక 8 చర్చిలు నిర్మించారటండి. ఆ యొక్క మల్బారు సముద్ర తీరము వెంబడి ఇప్పటికీ ఉన్నాయట. అనేక వేల మంది ఈయన చేసిన సువార్తకు అంగీకరించి యేసు ప్రభుని నమ్ముకున్నారంట. అక్కడ ఒక గ్రామాన్ని అయితే బహిష్కరించారట మొత్తానికి. అక్కడ ఒక సవాగడ్ అనే ఒక గ్రామం ఇప్పటికీ ఉందంటండి, అది ఇప్పటికీ ఉందంట. ఆ గ్రామాన్ని అయితే ఆ గ్రామస్తులు అందరూ కూడా యేసు ప్రభు నమ్ముకున్నారని చెప్పి, కొంతమంది ఈ గ్రామం శపించబడిందని చెప్పి యేసు ప్రభుని తెలుసుకుని వదిలేసి వెళ్ళిపోయారట. ఇప్పటికీ ఆ యొక్క గ్రామం అక్కడే ఉందంట. అవన్నీ కూడా సజీవ సాక్ష్యాలు. తోమా గారు మన దేశం వచ్చి ప్రభువుని సువార్త సాటేరు అనడానికి అవన్నీ కూడా సజీవ సాక్ష్యాలుగా కనపడతా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. మరి అక్కడి నుండి తోమా గారు మరలా చెన్నై పట్టణానికి వచ్చాడు, తమిళనాడు వచ్చాడు. ఆయన తమిళనాడు వచ్చి 4 సంవత్సరాలు సేవా పరిచర్య సాగించాడు. మరి క్రీస్తు శకము 52వ సంవత్సరంలో ఆయన కేరళ రావడం జరిగింది, మన ఇండియా రావడం జరిగింది. అక్కడ 16 సంవత్సరాలు చేసిన తర్వాత సుమారుగా 68లోనో ఇంచుమించుగా ఆ టైంలో 16 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మరలా చెన్నై వచ్చి తమిళనాడులో కూడా దేవుని పరిచర్య చేస్తుంటే అక్కడ కూడా చాలా వ్యతిరేకతలు వచ్చినాయటండి. ఈయనకి చాలా వ్యతిరేకతలు వచ్చినప్పుడు ఆ టైంలో చెన్నై ఆ ప్రాంతంలో చాలా దురాత్మల చేత పీడింపబడుతూ ఉన్నారంట ప్రజలందరూ కూడా. భయంకరమైనటువంటి దెయ్యములు పట్టుకుని దెయ్యములతోటి పీడింపబడుతూ ఉన్న సందర్భం అటండి. ఆ సందర్భం ఎంతటి మంత్రగాళ్ళు, మాంత్రికులు ఎలాంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అవి పెట్టరేగిపోతున్న సమయంలో తోమా గారు ఎంటర్ అయ్యారండి. మరి ఈయన ప్రార్థన ద్వారా అనేకులకు దెయ్యాలను వెళ్ళగొట్టేవాడట. ఒక రోజున కింగ్ మెజడే అనే ఒక రాజు పరిపాలన చేస్తున్నాడట చెన్నైని. పరిపాలన చేస్తున్న సమయంలో తన భార్య రాణి,
తన కుమార్తె ఒక భయంకరమైనటువంటి దురాత్మ చేత బాధింపబడుతూ ఉన్నారంట. రాజు తలుసుకుంటే దెబ్బలకు కొదువ అన్నట్లుగా ఆ దేశంలో అతని రాజ్యంలో ఉన్నటువంటి భయంకరమైన మంత్రగాళ్ళందరూ కూడా, భూత వైద్యులందరూ కూడా వచ్చి విడిపించే ప్రయత్నం చేశారు. కానీ ఏ ఒక్కరి వల్ల కూడా ఆ దెయ్యాలు వదలగొట్టే సామర్థ్యం ఎవరికీ లేకపోయిందటండి. మరి ఎలా నా భార్యను, నా బిడ్డను బ్రతికించుకోవాలని ఆ రాజు ప్రయత్నం చేసినప్పుడు తోమా అనే వ్యక్తి కొత్తగా మన రాష్ట్రానికి వచ్చారు, మన దేశానికి వచ్చారు, మన రాజ్యంలోనికి. ఆయనైతే విడిపించగలడని రాజుతో చెప్పినప్పుడు స్వయంగా ఆ కింగ్ మ్యాజ్డే అనే ఆ రాజే తోమా గారిని ఆహ్వానించారటండి. తోమా గారిని ఆహ్వానించి, ఇదిగో నా భార్యకి, నా బిడ్డకు పట్టిన దెయ్యాన్ని నీవు వదిలించు అని ఆజ్ఞించినప్పుడు దేవుని యొక్క మహాకృప వలన తనకు పట్టినటువంటి ఆ దెయ్యాల్ని తోమా గారు వదిలించారంట. ఆ విధంగా తోమా గారు ఆ మహారాణి గారికి, రాజు యొక్క కుమార్తెకు ఉన్న దెయ్యాలను వదలగొట్టేటట్టండి. వదలగొట్టినప్పుడు మరి ఇంత గొప్ప కార్యం జరిగిన తర్వాత దేవుణ్ణి నమ్ముకోకుండా ఎలా ఉండగలుగుతారండి? ఆ మహారాణి దేవుణ్ణి నమ్ముకుందటండి, యేసుప్రభుని. యేసుప్రభు నమ్ముకుండడం ఈ రాజుకి అస్సలు కూడా ఇష్టం లేదు, రాజుకి ఇష్టం లేదు. కానీ ఆ మహారాణి అలాగే ఆ కుమార్తె వీరిద్దరు కూడా దేవుణ్ణి నమ్ముకోవడం, ఇంకా అనేకులు యేసుప్రభుని అంగీకరించడం, ఒక భయంకరమైన వ్యతిరేకత వచ్చేసిందటండి. అక్కడ భయంకరమైన వ్యతిరేకత వచ్చినప్పుడు ఇక రాజు ఇతన్ని ఇక్కడ ఎలాగే వదిలిస్తే వ్యతిరేకత ఎక్కువైపోయింది, ఈయన ఏ విధంగా ఎలిమినేట్ చేయాలి, చంపాలి అని ప్లాన్ చేసి మరి కృతజ్ఞత లేనివాడిగా, ఎందుకంటే తన భార్యను తన బిడ్డను బ్రతికించాడు తోమా, అయినా ఆ రాజు కృతజ్ఞత లేనివాడిగా ఒక రోజున కొంతమంది మనుషులను పంపించి తాను ఇప్పుడున్నటువంటి మౌంట్ థామస్, ఇప్పుడు చెన్నైకి వెళ్తే మనం చూడవచ్చు కదా, మౌంట్ థామస్ అనే ఆ కొండలో తోమా గారు దాక్కుని ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందంట. చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ కొండ గుహలో, మౌంట్ థామస్ అనే కొండ గుహలో ఆయన దాక్కుని ఆ గుహలో ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడంట. ఆ గుహకు పైన ఒక కన్నం ఉంది, ఆ కన్నం ద్వారా వెలుగు వస్తుంది లోపలికి. అయితే ఎవరైతే చంపడానికి మరి సిద్ధపరిచిన మనుషులు ఉన్నారో వాళ్ళు వెళ్ళి ఈయన ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో దొంగసాటుగా ఒక బలమైనటువంటి బల్లెపు బల్లెని, ఈటె బల్లెం ఉంటుంది కదా, ఆ బల్లెంతో పొడిచి చంపారటండి. ఆయన పైనుంచి ఆ కన్నంలోంచి పొడిచి చంపారట. అలా ఆయన ఆ గాయాలతోనే బయటకు వచ్చి అక్కడ ఒక రాతి శిలువ ఉంటే ఆ రాతి శిలువను పట్టుకుని, తండ్రి నా ఆత్మను నీ సన్నిధి చేర్చుకోమని ఆయన ప్రార్థన చేసి తన ప్రాణం విడిచేటట్టండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమ పరుద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన రక్తాన్ని చిందించాడు అక్కడ. ఆయన రక్తాన్ని చిందించినటువంటి ఆ గడ్డ మన దేశంలో హతసాక్షి అయినటువంటి తోమా గారి యొక్క రక్తం చిందింపబడింది. ఒక చరిత్రకారుడు ఈ విధంగా అంటాడు, ట్రెట్టోలియన్ అనే ఒక చరిత్రకారుడు అంటాడు, ఆయన హతసాక్షుల యొక్క రక్త బిందువులే సంఘానికి విత్తనములు అన్నాడటండి. హతసాక్షుల యొక్క రక్త బిందువులు సంఘానికి విత్తనములు. అంటే ఇప్పుడు ఎంతమంది మన దేశంలో ప్రభు కొరకు హతసాక్షులయ్యారో వారి యొక్క మరణము వృధా పోదండి. ఎన్నో కోట్లాది మంది ప్రజలకు దేవుని రక్షణలో నడిపించే విత్తనములుగా వారి రక్తము ఈ భూమి మీద పనిచేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈ చరిత్రకారుడు కూడా చాలా భయంకరమైన దుర్మార్గుడటండి. ఎవరైతే ఈ మాట పలికాడో ఆ చరిత్రకారుడు కూడా అతను ఒక ధనిక వర్గానికి సంబంధించినటువంటి చరిత్రకారుడట. ఆ టైంలో రోమన్స్ పరిపాలన చేస్తున్న టైంలో క్రైస్తవుల్ని హింసించి చంపి సింహాల నోట్లో వేసి మరి కాల్చి చంపేస్తున్నప్పుడు ఇతడు దగ్గరుండి, ఇతడు ధనిక వర్గానికి సంబంధించిన వాడు కాబట్టి ఇతనికి ఒక స్పెషల్ వెళ్ళడానికి అవకాశం ఉండేదంట. స్పెషల్గా ఇతను వెళ్ళి ఆ వేడుక చూస్తున్నట్లుగా చూసి ఆనందించేవాడట. క్రైస్తవులు ఎలా చనిపోతున్నప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి ఆ స్లోగన్స్ ఏంటి, వాళ్ళు హావభావాలు ఏంటి, వారు చనిపోతున్నప్పుడు ఏడుస్తూ చనిపోయేవారా లేకపోతే ఎలా చనిపోయేవారో అవన్నీ చూసి ఇతను ఆనందించేవాడంట. అయితే అవి చూసి 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 ఇతడు కూడా క్రైస్తవుడిగా మారిపోయాడటండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎలా మారిపోయాడంటే
చనిపోయేటప్పుడు ఈ క్రైస్తవులందరూ కూడా గర్వంగా ప్రభు కోసం చనిపోతున్నాం మేమని అలాంటి మాటలు మాట్లాడుతుంటే ఇతడు కూడా ప్రేరేపింపబడి క్రీస్తులో ఇంత మాధుర్యం ఉంటుందా, చనిపోతున్న వాళ్ళు కూడా క్రీస్తు గురించి అంత గొప్పగా మాట్లాడుతున్నారని ఆయన గురించి తెలుసుకోవాలని మొదలుపెట్టి ఆయనే ప్రభు కోసం అంకితమైపోయి ఆయన గొప్ప పుస్తకాలు రాసి ఈ మాట పలికేడట, హతసాక్షుల యొక్క రక్త బిందువులే సంఘానికి విత్తనాలని చెప్పి. ఆ విధంగా హతసాక్షులు అంటే ఈ క్రైస్తవం అనేది హతసాక్షుల యొక్క రక్తం మీద అంటే కట్టబడిందిగా మనం భావించాలి. ఎందుకంటే ఫస్టే యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలు ఆయన సిందించిన రక్తం మీద ఈ యొక్క క్రైస్తవము పుట్టబడింది. అలాగే తదుపరి ఎందరో హతసాక్షులు రక్తాన్ని చిందించినప్పుడు అది ఆ క్రైస్తవం ఇంకా విస్తరించింది కానీ తక్కువ కాలేదు. ఎప్పుడైనా భయంకరంగా ఒక వ్యక్తిని చంపినప్పుడు ఆ సందర్భంలో భయపడితే భయపడవచ్చు కానీ తరువాత సంఘం విస్తరింపబడింది, క్రైస్తవం విస్తరింపబడింది. దేవుడు ఆ విధంగా అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ విధంగా తోమాను చంపి అక్కడ సమాధి చేశారంటండి. సమాధి చేసిన తర్వాత దేవుడు ఊరుకుంటాడా? కొద్ది రోజులకి ఎవరైతే ఈ యొక్క మహదేవ్ అనే రాజు ఉన్నాడో, అతను చంపించిన రాజు ఉన్నాడో, తన కుమారుడికి కూడా ఒక భయంకరమైనటువంటి మరలా దెయ్యం పట్టి చావు బ్రతుకుల మధ్యకి వెళ్ళిపోయాడట తన కుమారుడు. ఎంతమంది ప్రయత్నాలు, ఎంతమంది భూత వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ కుమారుడికి ప్రాణము దక్కేలా లేదిక. ఆ సమయంలో ఇంక దిక్కులేని పరిస్థితుల్లో ఆ రాజు కనిపించిందంట. గతంలో తోమా అనే దైవజనుడు ఉన్నప్పుడు నా భార్యను అతనే బ్రతికించాడు కదా, సరే ఇప్పుడు అతని సమాధి దగ్గరికి వెళ్ళి అతని సమాధిలో ఉన్న ఆ ఎముకలను తీసి నా కుమారుడికి ముట్టిస్తే ఇతను బ్రతకొచ్చేమో అనే ఒక అసంచలమైన విశ్వాసంతో ఇక వేరే గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎక్కడైతే తోమా గారిని సమాధి చేశారో ఆ సమాధి దగ్గరకు తన కుమారుని తీసుకువెళ్ళి ఆ సమాధి అంతా తవ్వించి ఆ ఎముకలు ముట్టించే ప్రయత్నం చేసినప్పుడు సమాధి అయితే తవ్వేరు కానీ సమాధిలో తోమా గారి డెడ్ బాడీ కానీ ఎముకలు కానీ ఏమీ లేవంటండి. అప్పటికే ఆ యొక్క బాడీని, ఆ ఎముకల్ని వేరే దేశానికి తరలించేశారట. ఆ విషయం ఈయనకు తెలియదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? తన కుమారుడు బ్రతికించాలి. ఇప్పుడు అర్థం కావట్లేదు. సరే, అతనికి ఉన్న విశ్వాసం ఏమిటంటే ఈ తోమా గారు పెట్టిన ఈ సమాధిలో ఉన్న మట్టి ఏదైతే ఆ ధూళి దుమ్ము ఉందో అది తీసుకెళ్ళి నా కుమారుడి బాడీకి నేను రాస్తాను అని చెప్పి ఆ రాజు ఆ బాడీ ఆ సమాధిలో ఉన్నటువంటి మట్టి అంతా తీసుకొచ్చి ఈ కుమారుడు బాడీకి అంతా పూసినప్పటికీ అద్భుతంగా స్వస్థ పొందుకున్నట్టు గట్టిగా చప్పట్లు కొడదామండి. హల్లెలూయా. ఈ విధంగా ఆ రాజు కూడా ఆ యొక్క కింగ్ మ్యాచ్డే అనే కింగ్ మహాదేవ్ అనే ఆ రాజు కూడా దేవుని తెలుసుకుని అక్కడున్న పరివారం అంతా కూడా దేవుని తెలుసుకునేలాగా చేశాడంటండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా తోమా గారు అద్భుతమైనటువంటి సువార్త చేసి వేలాది మందికి దేవుని సువార్తను ప్రకటించి మరి క్రీస్తు శకము 72వ సంవత్సరం జూలై 3వ తేదీన ఆయన హతసాక్షులయ్యారటండి. కనుకనే మనకి భారతీయ క్రైస్తవ దినోత్సవంగా మరి జూలై 3వ తారీఖున మరి ప్రకటించారు. ఆ విధంగా మనము జూలై 3వ తారీఖున ఈ యొక్క క్రైస్తవ దినోత్సవాన్ని, క్రిస్టియన్ డేని, ఇండియా క్రిస్టియన్ డేని మనము జరుపుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈ తోమా గారు దేవునితో ఉన్న సాన్నిహిత్యం ఏమిటి? తోమా గారికి యేసు ప్రభుకి ఉన్న అవినాభావ సంబంధము అంటే కనెక్టివిటీ ఎంత ఉంది వీళ్ళిద్దరికీ? యేసు ప్రభుకి తోమా గారికి కనెక్టివిటీ ఎంత ఉంది? తోమా గారినే మన దేశానికి పంపించిన కారణము, మరి పంపించినటువంటి దేవాది దేవునితో తోమా గారికి ఎంత సాన్నిధ్యం ఉంది అనే విషయాన్ని మనం ఒక కొన్ని రెఫరెన్స్ల ద్వారా మనం తెలుసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవునితో తోమా గారికి యొక్క కలిసి మాట్లాడిన సందర్భాలు ఒక 3 సందర్భాలు నేను మీకు వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 16వ వచనం.
అందుకు ఆ, దిదుమా అనబడిన తోమ ఆ. ఆయనతో కూడా చనిపోవుటకు అందుకు దిదుమా అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళదమని తన తోడి శిష్యులతో తన చెప్పెను. తోడి శిష్యులతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందాక నేను ఒక విషయం చెప్పాను మీకు. తోమా గారికి ఎంత అనుమానమో అంత తెగించే గుణం కూడా ఉందని చెప్పాను. ఇప్పుడు ఏమంటున్నాడు తన శిష్యులతో? ఏమంటున్నాడు? మళ్ళా చదవమ్మ ఒక్కసారి. అందుకు దిదుమా అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనము కూడా వెళ్ళుదమని తనతో ఉన్న శిష్యులతో చెప్తున్నాడు. అంటే యేసు ప్రభుతో చనిపోవడానికి కూడా ఈయన సిద్ధపడ్డాడు. క్రైస్తవులంటే ఆషామాషి కాదండి. క్రైస్తవులంటే ఆషామాషి కాదు. పాత జీవితం చనిపోతేనే నువ్వు క్రైస్తవుడివి. పాత జీవితం మనలో పెట్టుకుని మనం ఇంకా క్రైస్తవులం అనుకుంటే ఈ క్రిస్టియన్ డేకి అర్థం లేదు, మన జీవితానికి అర్థం లేదు. వ్యర్థమే. అవునా? వ్యర్థమే. చూడు, పాట ఉంది, ఆయన పాడిన పాట, ఆయన మాథ్యూస్ గారు పాడిన దుష్టుల క్షేమముని చూసి, దుష్టుల క్షేమముని చూసి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. అంటే దుష్టుల క్షేమాన్ని నేను చూసినప్పుడు నీతి వ్యర్థమని నేను నిరుత్సాహపడిపోయాను అంటున్నాడు. అంటే నిజమండి, మనకంటే దుష్టులు చాలా బాగుంటారు కొన్ని సందర్భాల్లో. దేవుణ్ణి నమ్ముకున్న క్రైస్తవ జీవితం జీవిస్తున్న మనమేమో కొన్ని సందర్భంలో డౌన్ అయిపోయి పడిపోయిన స్థితిలో ఉంటాం. దుష్టులేమో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ధనంతోనూ రాజభోగాలతో వైభవాలతో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ సందర్భంలో మనకు ఎలా ఉంటుందంటే, ప్రభువా ఏంటి తండ్రి, దుష్టులు వాడు మంచి బ్రతకట్లేదు, దుష్టులుగా ఉన్నారు, అయినా వాళ్ళు బాగున్నారు, మేమేటి ఎలా అయిపోయాం అనే సందర్భము మనకు రాకుండా ఉండదు. ఎన్నోసార్లు వస్తుంది. అయినప్పటికీ కూడా క్రీస్తులో మనము నిలబడగలిగితేనే అప్పుడే మనం క్రైస్తవులం. క్రీస్తుతో కూడా చనిపోవడానికి కూడా సిద్ధపడగలిగినటువంటి జీవితాన్ని, అంటే చనిపోవాలని కాదు దాని ఉద్దేశం, అలాంటి తెగింపు కలిగిన జీవితం ఉంటేనే మనము నిజమైన క్రైస్తవ బిడ్డలం, నిజమైన క్రీస్తు సైనికులం. మనం క్రీస్తు కోసం పోరాడే సైనికులం మనం. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఇప్పుడు తోమ అలాగే అంటున్నాడు, మనం ఆయనతో కూడా చనిపోవడానికి సిద్ధపడదాం అని తన తోడి శిష్యులతో అంటున్నాడు. ఆ సందర్భం ఏమిటంటే, లాజరు చనిపోతాడు. లాజరు చనిపోయినప్పుడు ఈయన ఎక్కడ ఉంటాడంటే, లాజరు ఉన్న ఊరికి యేసు ప్రభు ఉన్న ప్రాంతానికి సుమారుగా ఒక రోజు ప్రయాణం చేసేంత దూరంలో యేసు ప్రభు ఉంటాడంటే, యోర్దాన్ నదికి అవతల యేసు ప్రభు ఉంటాడు, యోర్దాన్ నదికి యువతల లాజరు అలాగే మరియమ్మ గారు అలాగే మార్త గారు ఉంటారు అక్కడ. లాజరు చనిపోతాడు, ఆయన కబురు వస్తుంది, కానీ యేసు ప్రభు వెళ్ళడు. 2 రోజులు అక్కడే వెయిట్ చేస్తాడు. అప్పటికి 3 రోజులు అయిపోతుంది లాజరు చనిపోయి. అప్పుడు అంటాడు యేసు ప్రభు, రండి మనం తిరిగి మన మిత్రుడు నిద్రించున్నాడో అతను మనం మేలుకొల్పి వెళదాం అంటాడు. అప్పుడు శిష్యులు అంటారు, ప్రభువా ఇప్పటికీ 3 days అయిపోయింది, ఇక్కడి నుంచి మనం అక్కడికి వెళ్ళాలంటే 1 day పడుతుంది, 4 days అవుతుంది, కాబట్టి ఈ 4 days వ్యవధిలో మనం వెళ్ళడం ఎందుకు అన్నట్లుగా మాట్లాడుతూ, రెండవది వాళ్ళు ఏమంటారంటే, ప్రభువా మొన్నే కదా యూదులందరూ కూడా మిమ్ములను రాళ్లతో కొట్టి చంపాలని చూశారు, మరలా ఎందుకు ప్రభువా యూదుల మధ్యకి వెళ్తానంటున్నావు? ఎందుకంటే అంతకుముందు కొట్టాలని చూస్తారు. అందులోనే 8వ అధ్యాయంలో 56వ వచనం 57, 58లో మనకు కనపడుతుంది. యోహాను సువార్త చదవక్కర్లేదు, టైం లేదు కాబట్టి. యోహాను సువార్త 8వ అధ్యాయము 55, 6, 7, 8 చదివితే మనకు అర్థమవుద్ది. అక్కడ యేసు ప్రభు రాళ్లతో కొట్టడానికి యూదులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ విషయాన్ని శిష్యులు గుర్తించి యేసు ప్రభుకి గుర్తు చేస్తారు. ప్రభువా ఇంతకు ముందే కదా యూదులు మిమ్మల్ని రాళ్ళతో కొట్టి చంపాలని చూశారు, మరలా యూదుల మధ్యకి నువ్వు వెళతావా? మనం ఎందుకు వెళ్ళడం? ఎందుకంటే ఆయన వెళ్తే ఆయన పోటీ వీళ్ళని కూడా ఏం చేస్తారు వాళ్ళు? చెప్పండి అమ్మా, చెప్పండి, మీరు దయచేసి రెస్పాన్స్ ఇవ్వాలి. యేసు ప్రభువుతో పాటు శిష్యులు వెళ్తున్నారు. అప్పుడు యేసు ప్రభు ఒక్కరినే కొట్టు ఊరుకుంటారు, శిష్యులు కూడా కొడతారా? శిష్యులు కూడా కొడతారు కదా. ఆ కారణం చేత మిగతా శిష్యులు అంటున్నారు, మనం వెళ్ళొద్దు ప్రభువా, మొన్నే రాళ్ళతో కొట్టి చంపాలని చూశారు, ఇప్పుడు మనం వెళితే మళ్ళీ చంపేస్తారేమో ప్రభువా అంటున్నారు. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, గట్టిగా చెప్పాడు, వెళ్ళాలి మనం అంటున్నాడు. అంతే, వెళ్ళాలి మనం అంటున్నాడు. అప్పుడు తోమా చూడండి ఎలా కలగజేసుకున్నాడో. ఇప్పుడు నలుగురు కలిసి ఒక నిర్ణయాన్ని మనము తీసుకోలేకుండా ఉన్న టైంలో ఎవరో ఒకరు లేస్తారు, నడరా వెళదాం ఏంటి అంటే, అప్పుడు అందరు కలిసి ఏమవుతారు?
పురుగొల్పబడి ఉజ్జింపబడి వెళ్తారు, భయపడరు. అలా యేసు ప్రభు వెళ్ళాలి అని ఖచ్చితంగా చెప్తాడు. అప్పుడు తోమా అంటాడు, లేవండ్రా, అవసరమైతే ఆయనతో పాటు మనం చనిపోదాం అని చెప్తాడు తోమా. అది తోమాకు ఉన్నటువంటి లక్షణం. డౌటింగ్ తోమా, ఆయనకు అనుమానమే, కానీ అంతే తెగింపు కూడా ఉంది యేసు ప్రభు కోసం. మనం తెగించేవారిగా ఉండాలి యేసయ్య కోసం. యేసు ప్రభు కోసం తెగించాలి, నడుం బిగించాలి. మన కాళ్ళకు సువార్త అనే జోడుని తొడుక్కోవాలి. ఉన్నాయి కదా మొత్తం ఎన్ని ఆయన ఇచ్చే సర్వాంగ కవచాలు ఉన్నాయి కదా, ఆ సర్వాంగ కవచాలన్నీ మనం ధరించేసుకోవాలి. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. నీవు సర్వాంగ కవచాలను ధరించుకునే టైం వచ్చేసింది. ఇప్పుడు ప్రతి క్రైస్తవుడు కూడా దేవుడు అనుగ్రహించిన సర్వాంగ కవచాలు ధరించుకుని సువార్త అనే పోరాటంలో ముందుకు కొనసాగి, ఈ విధంగా తోమా ప్రభుతోటి ఆ సాన్నిహిత్యం కలిగి ఉన్నాడు. తర్వాత వెళ్తారు, వెళ్ళినట్లుగానే ప్రభు లాజర్ని లేపుతాడు. అక్కడ కూడా ఒక అద్భుతం చూడండి. 4 రోజులైన తర్వాత బాడీ డీకంపోజ్ అయిపోద్ది కాబట్టి దాన్ని ఇంకా తెరవద్దని చెప్తారు. అయినా ప్రభు అంటాడు, తెరవమంటాడు. లాజరు కమ్అవుట్ అంటాడు, లాజరు బయటకు వస్తాడు. ఇక్కడ ఒక మాట మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభు లాజరు బయటికి రా అని పిలుస్తాడు. అలా లాజరు అని పేరు పెట్టి పిలిచి ఉండకపోతే అమ్మ చేయబడి ఉన్నాయి, అవన్నీ కూడా ఏమైపోయినండి, లేచిపోయినంతే. ఎందుకంటే యేసు ప్రభు మాటల్లో అంత జీవం ఉంది, అంత శక్తి ఉంది. ఆయన మాటే మనకు చాలండి. ఆయన మాటే మనం బ్రతికిస్తుంది. ఆయన 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 ఇచ్చిన ఈ గ్రంథంలో ఉన్న ప్రతి మాట మనల్ని బ్రతికిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సందర్భము తోమా గారు యేసు ప్రభుతోటి ఎంత కనెక్టివిటీ ఉంది అని చెప్పడానికి ఇదొక సందర్భం. ఇంకొక సందర్భం చూస్తాను నేను, గబగబా ముందుకు వెళ్ళిపోదాం, టైం లేదు. ఇంకొక సందర్భం యేసుక్రీస్తు ప్రభు. ఈ సందర్భం అండి తోమాకి యేసు ప్రభుకున్న ఇప్పుడు నేను చెప్పబోయే సందర్భం ఉందండి. అల్టిమేట్ ఎంత అల్టిమేట్ అంటే ప్రపంచానికి ఒక దిశానిర్దేశాన్ని, అంటే ప్రపంచంలో ఉండే ప్రజలు ఏ దేవుణ్ణి మనం ఆశ్రయించాలి, అసలు మనకు మార్గం ఏది, మనకు అసలు సత్యం అంటే ఏమిటి తెలియని పరిస్థితిలో ఉన్న ప్రజలందరికీ ఐ ఆమ్ ద ట్రూత్ అని చెప్పినటువంటి గొప్ప సందర్భం అండి ఇది. నేనే సత్యాన్ని అని చెప్పినటువంటి సందర్భం. అది కూడా తోమా గారి ద్వారా దేవుడు బయలుపరిచినటువంటి సందర్భం అండి. ఆ మాట ఒకసారి చదువుదాం మనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 5వ వచనం చూడండి. అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళ్ళదువో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడుగగా, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడనో తండ్రి వద్దకు రాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. బైబిల్ గ్రంథంలో అతి ప్రాముఖ్యమైన మాట అండి ఇది. ఈ మాట రావడానికి కారణం ఎవరండి? యేసు ప్రభు నోటి వెంట ఈ స్టేట్మెంట్ రావడానికి ప్రేరేపించిన వాళ్ళు ఎవరండి? తోమా గారి కారణం. తోమా గారు వేసిన ప్రశ్న వల్లే యేసు ప్రభు నోటి వెంబడి ఈ మాట వచ్చింది. ప్రపంచం అప్పటికే అయోమయంగా ఉన్నారు. అసలు సత్యం ఏమిటో తెలియని స్థితిలో ఉన్నారు. మార్గం ఏమిటి, మనం పరలోక రాజ్యం చేరాలంటే మనకు మార్గం ఏమిటి, దారి లేదు. ఎందుకంటే దారి లేనప్పుడు ఎలా వెళ్ళాలో తెలియనప్పుడు, ఇప్పుడు అమెరికాని కనుగొన్నారండి. అమెరికాను కనుగొన్న క్రితం అమెరికా ఉందని మనకు తెలుసా అసలు? ఇప్పుడు అమెరికా ప్రపంచానికి పెద్దన్న. మరి అమెరికాని కనుగొన్న క్రితం దానికి దారి తెలియనప్పుడు అమెరికా అనే దేశం ఉందని మనకు తెలియదు. కానీ ఒక ఆయన కనుగొన్నారు కాబట్టి, అమెరికాకి దారి కనుగొన్నాడు కాబట్టి అమెరికా ఉందని అర్థమైంది. అలాంటి అమెరికాను కూడా కాదని దేవుడు మన దేశానికి స్పెషల్గా తోమా గారిని పంపించాడు. అమెరికాగా ప్రత్యేకంగా ఒక శిష్యుని ఎవరిని పంపించలేదు దేవుడు. మన దేశానికే ఒక స్పెషల్గా శిష్యుని పంపించాడు. మరి అలా పరలోకం చేరడానికి, అంటే స్వర్గం చేరడానికి, ఒకవేళ అప్పుడున్న ప్రజలకి పరలోకం తెలియకపోవచ్చు, పోనీ స్వర్గం చేరడానికి మార్గం ఏది అంటే ఎవరికి తెలియని పరిస్థితిలో ఉన్నారు, ఎవరు అయోమయమైన పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు దేవుడు ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని? నేనే మార్గం. పరలోకానికి చేరాలంటే నేనే మార్గం, నా ద్వారానే చేరాలి. నేనే సత్యము, అంటే సత్యము. మీరు ఎవరిని ఆరాధించాలో ఆ ఆరాధించవలసినటువంటి నిజాన్ని నేనే, నిజమైన సత్యమైన దేవుని నేనే
అని ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు అక్కడ. నేనే దేవుణ్ణి అని చెప్పకనే అక్కడ ఆయనగా ప్రత్యక్షపరుచుకున్నాడు. అంతేకాకుండా నేనే జీవమును, నీవు నిత్య జీవము జీవించాడు. ఈ జీవం కాదండి ఒక 70, 80, 100, కానీ నిత్యము యుగ యుగాలు జీవించే ఇంకో జీవం ఉందరా బాబు, అదే నేనే రా జీవాన్ని అని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి బైబిల్ గ్రంథంలో గొప్ప సందర్భం అది. ఆ సందర్భం ఎవరి ద్వారా వచ్చిందంటే ద గ్రేట్ థామస్ గారి ద్వారాగానే అది దేవుడు బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు అంటున్నాడు, నేను వెళ్ళి మీకు స్థలాన్ని సిద్ధపరుస్తాను, మరలా నేను తిరిగి వస్తాను, నేను కలిసి ఉండేలాగున నేను అక్కడికి వెళ్తున్నాను అంటుంటే మిగతా శిష్యులందరూ మౌనంగా ఉన్నారు. తోమా అంటున్నాడు, అంటే ఆయన ఆతృత చూడండి, ప్రభువా ఎక్కడికి వెళ్తున్నావు, స్థలాలు ఎక్కడ సిద్ధపరుస్తున్నావు, మరి నీ దగ్గర రావాలంటే మాకు దారి ఎలా తెలుస్తుంది అని వెంటనే క్వశ్చన్ చేస్తాడు. మిగతా శిష్యులు ఎవరు క్వశ్చన్ చేయలేదు. వాళ్ళందరి తరపున ఈయన అంబాసిడర్గా ఉండి యేసు ప్రభువుని ప్రశ్నించాడు. ప్రభు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మా కోసం స్థలాలు సిద్ధపరచడానికి, నువ్వు ఎక్కడ ఉంటావు, మరలా వస్తానంటున్నావు కదా, నీ దగ్గర రావాలంటే మాకు దారి ఏది అని అడిగినప్పుడు యేసు ప్రభు అప్పుడు చెప్పాడు అన్నమాట, నేనే దారిరా బాబు, నేనే జీవరా, నేనేరా సత్యం అని చెప్పి ఈ అద్భుతమైన స్టేట్మెంట్ ఈ ప్రపంచానికి సృష్టికి యేసు ప్రభులు వారు బయలుపరచడము అది కూడా తోమా గారి ద్వారానే జరిగింది. ఈ రెండు సందర్భం. ఇంకొక సందర్భం కూడా చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. టైం ఉంటే ఇంకా చెప్తాను, లేదు దైవజన టైం అయిపోయిందంటే ముగించేస్తాను. ఇంకొక సందర్భం అండి, ఇది కూడా అద్భుతమైన సందర్భం, ఇది కూడా అద్భుతమైన సందర్భమే. అందుకే తోమా గారి ఒక స్పెషల్ అని చెప్పడానికి ఈ 3 రెఫరెన్స్లేనండి. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 28వ వచనము. యోహాను సువార్త 20వ అధ్యాయము 28వ వచనము. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ సందర్భం ఏమిటంటే యేసు ప్రభుల వారు సిలువ వేసేసి సమాధి చేసిన తర్వాత ఆయన 3వ రోజు లేచాడు. లేచి ఆదివారం సాయంత్రము ఆయన శిష్యుల మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైనప్పుడు చూశారు వీళ్ళందరూ కూడా. యేసు ప్రభుని ముందు నమ్మకపోయినా తర్వాత నమ్మారు. నమ్మిన తర్వాత ఆయన మరలా ఆయన అంతర్ధానం అయిపోయారు. ఆ మరుసటి రోజు తోమా గారు వచ్చి, అంటే ఆ సందర్భంలో తోమా గారు అక్కడ లేరు, 10 మంది శిష్యులు మాత్రమే ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభుకు 12 మంది శిష్యులు, అందులో ఇస్కరియోత యోధ లేడు కాబట్టి 11 మంది ఉండాలి. 11 మందిలో ఆ రోజు తోమా గారు కూడా లేరు అక్కడ, 10 మంది శిష్యులే ఉన్నారు. ఆ 10 మంది శిష్యుల మధ్యలో యేసు ప్రభు ప్రత్యక్షమయ్యారు. యేసు ప్రభు తను తాను పరిచయం చేసుకున్నాడు వాళ్ళకి, వాళ్ళు నమ్మారు, ఆయన వెళ్ళిపోయారు. మరుసటి రోజు తోమా గారు ఈ 10 మంది శిష్యుల్లో జాయిన్ అయ్యాడు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఒరే మనం ప్రభువుని చూసేవరా, మేము నువ్వు లేవు కానీ ఎంత హ్యాపీగా ఉందో మాకు, నువ్వు మిస్ అయిపోయావు, ప్రభువుని చూసాం మేము, ఆయనతో మాట్లాడామని చెప్తుంటే ఈయన ఏమన్నాడు తెలుసా, నేను నమ్మనురా, నేను నమ్మను. ఎందుకంటే ఈయనకి ఏం పేరు ఉంది, డౌటింగ్ తోమా కదా, అనుమానం తోమా కదా, నేను నమ్మను. ఆయన చేతుల్లో ఉన్నటువంటి ఆ గాయాల్లో నా వేలు పెట్టి చూసి, ఆయన ప్రక్కలో నా చేయి చాపి చూస్తే తప్ప నేను నమ్మేదే లేదు అంటున్నాడు ఆయన. ఈ మాటలు ఎవరికి తెలిసినాయి, యేసయ్యకి తెలిసినాయి. మరలా నెక్స్ట్ సండే యేసు ప్రభు అక్కడికి వచ్చాడు. మరలా 8 రోజుల తర్వాత వస్తాడు యేసు ప్రభు అక్కడికి, వాళ్ళ మధ్యకి వచ్చి, వాళ్ళ మధ్యకి కాదు, తోమా దగ్గరికి వస్తాడు. మళ్ళా తోమా దగ్గరికి వచ్చి, నా కుమారుడా రా, నా చేతుల్లో నీ చేతి పెట్టి చూడు, నా పక్కలో నీ చేయి చాపి చూడు అన్నప్పుడు ఇంకా తోమా గారికి దిమ్మ తిరిగిపోద్దండి. వెంటనే అంటాడు, ఇక్కడ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తాడు తోమా. అప్పటికి ఎవ్వరు ఈ స్టేట్మెంట్ రిలీజ్ చేయలేదు. నా ప్రభువా నా దేవా అంటాడు. అంటే నా దేవుడువు నీవే, నీవే దేవుడవు, నీవే ప్రభుడువు. అప్పటికి ఎవ్వరు ఆయన్ని ప్రభువా దేవా అని బహిరంగంగా ఎవరు చేయలేదు. ఎందుకు చేయలేదంటే అప్పుడు రోమన్స్ పరిపాలన చేస్తున్నారు. రోమన్స్ దృష్టిలో ఎవరు ప్రభు అన్న వాళ్ళని తీసుకెళ్ళి చంపేస్తారు. ఆ దేశాన్ని పరిపాలించిన రాజును తప్ప ఎవరిని ప్రభువు అనడానికి వీర్లేదు, ఒప్పుకోవడానికి వీర్లేదు. అలా అంటే వాళ్ళని తీసుకెళ్ళి ఏ తారుబోసో చంపేస్తారు, ఏ సింహాల బుగోలో వేసి చంపేస్తారు, లేకపోతే శిరస ఖండించి చంపేస్తారు. కాబట్టి వాళ్ళు ఎవరు ప్రభువా అని అనడానికి వీర్లేదు. రెండవదిగా దేవుడు అని యూదుల్లో తండ్రి అయిన దేవుడు తప్ప ఎవరిని దేవుడు అంటే యూదులు ఒప్పుకోరు, యూదులు చంపేస్తారు. వేరే ఎవరినైనా దేవుడు అంటే యూదులు వాడిని బయటికి తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపేస్తారు. స్తెఫను అలాగే చంపేశారు. మరి
తెప్పని అలాగే చంపేశారు. మరి దేవుడు అన్నందుకే ఆయన తీసుకెళ్ళి బయటికి తీసుకెళ్ళి రాళ్ళు కట్టి చంపేశారు. మరి ఇప్పుడు దేవుడు అన్నందుకు యూదులు చంపేస్తారు, ప్రభువా అన్నందుకు రోమన్స్ ప్రభుత్వం చంపేస్తుంది. ఈ రెండింటికి తోమా తెగించి దేవుని ఏమన్నాడండి? నా ప్రభువా నా దేవా అన్నాడు. అంటే నేను ముందు చెప్పాను కదా, ఈయనకి ఎంత అనుమానమో అంత తెగింపు ఉంది. చద్దాం దేవుడి కోసం, ప్రాణం ఇచ్చేద్దాం, పోతే ఈవేళ ఇక్కడ ఉన్నాం, రేపు ప్రభు దగ్గర ఉంటాం. ఉంటే భూమి మీద ప్రభుతో ఉంటాం, లేకపోతే పరలోకంలో ప్రభుతో ఉంటాం. రెండు ఎక్కడున్నా వేస్తూనే ఉంటాం, పోదాం అని తెగించేసే గుణం ఉంది తోమలో. ఆ రోజున మూడో స్టేట్మెంట్ ఆయన ఇచ్చింది ఏంటంటే అద్భుతంగా, నా ప్రభువా నాది, నీవే దేవుడవు, నీవే ప్రభుడవు అని తోమ గారు యేసు ప్రభు గురించి మాట్లాడడము జరుగుతూ ఉందండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మూడు సందర్భాలు ఇంకా ఉన్నాయి. కానీ అంటే యోహాను గారు ఒక్కరే రాశారు తోమా గురించి, మిగతా 3 సువార్తల్లో రాయబడలేదు. అక్కడున్న సందర్భాల ప్రకారంగా 3 సార్లు యేసుక్రీస్తు ప్రభువుకిని మరి తోమా గారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కనెక్టివిటీ, అద్భుతమైనటువంటి కనెక్టివిటీ వాళ్ళిద్దరి మధ్య కూడా ఉందండి. దేవునికి మహిమ కలుగునుగాక. అంత గొప్ప దైవజండ కాబట్టే మన దేశంలో సూట్బుల్ అయినటువంటి ఎవరు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతారో వారినే పంపించాడండి దేవుడు. నేను వెళ్ళను అన్నా సరే దేవుడు ఒప్పుకోలేదు. బాబోయ్ నేను వెళ్ళను ఇండియా, నేను చేయను, ఇక్కడెక్కడ సువార్త చేసుకుంటాను నేను అన్నా సరే ఆయన ఏమీ కూడా ఒప్పుకోలేదు. యేసు ప్రభుల వారు ఆయన మన దేశాన్ని పంపించారు. మనము ఎక్కడ పుట్టాలో ఆయన పుట్టిస్తాడండి. మనం ఇండియాలో పుట్టడం, ప్రభువా నన్ను ఇండియాలో పుట్టించు, ప్రభువా నన్ను అమెరికాలో పుట్టించని మనం ఏమన్నా దేవుని కోరుకున్నామా? లేకపోతే పలానా పెద్ద పెద్ద కోటీశ్వరుడికి పుట్టించమని, లేకపోతే రిలయన్స్ అంబానీకి పుట్టించమని, గౌతమ్ అదానీకి పుట్టించమని మనం ఏమన్నా వాళ్ళ బిడ్డలు ఏమన్నా కోరుకున్నారా? రిలయన్స్ అంబానీ కొడుకులు కానీ, గౌతమ్ అదానీ కొడుకులు కానీ, కూతుళ్ళు కానీ నాకు అదానీ కడుపును పుట్టించు, అంబానీ కడుపును పుట్టించని ఎలా కోరుకున్నారా? మనమేమో సామాన్యులైనటువంటి మన తల్లిదండ్రులకు పుట్టించమని మనం కోరుకున్నామా? తోకాల్లో పుట్టించమని మీరు కోరుకున్నారా? భూపాలపట్నాన్ని పుట్టించమని నేను కోరుకున్నానా? అసలు భారతదేశంలోనే పుట్టించమని మనం కోరుకున్నామా? అది దేవుని సంకల్పం, దేవుని ఏర్పాటు, దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం అది. కనుకనే మనం ఎక్కడ ఎవరు ఎప్పుడు ఎలా పుట్టాలో, ఎలా నడవాలో, ఎలా మరి బ్రతకాలో అది దేవుడే మనకు నిర్ణయం చేశాడు. కాబట్టి మనకి ఏది సూట్ అవుతుందో అది దేవుడు మనకిస్తాడు. మనం కొన్ని సందర్భాల్లో మన సొంత నిర్ణయాలు తీసుకుంటాం. సొంత నిర్ణయాలు తీసుకుని మనకు నచ్చింది మనం మనం వెళ్తూ ఉంటాం. అది కరెక్ట్ కాదండి. మనకి ఏది సూట్ అవుతుందో అదే దేవుడు మనకి ఇస్తాడు. ఇప్పుడు నీది ఓ పాజిటివ్ గ్రూప్, నీది బి పాజిటివ్ గ్రూప్ బ్లడ్ ఎక్కిచ్చేసాడు అనుకోండి, ఏమైపోతారు మీరు? చనిపోతారు. అందరూ డౌట్లు అంతే, నీకు అది సూట్ అవ్వదు. మన పరిస్థితులు, మన జీవన విధానంలో కూడా మన పరిస్థితులు కూడా అంతే. దేవుడు మన పరిస్థితులు తగ్గట్లుగా మన ప్రణాళికలు రచిస్తూ ఉంటాడు. అది సేవకులకైనా, విశ్వాసులకైనా, నాకైనా, నా వెనకాల కూర్చున్న పెద్దలకైనా, ఎవరికైనా దేవుడు మనకి ఏది సూట్ అవుతుందో అలాంటి ప్రణాళిక రచిస్తాడు. ఆ ప్రణాళికల్లోనే మనం ఉండి దేవుని చిత్తాన్ని గుర్తెరిగి మనం నడుచుకుంటే మనము సక్సెస్ఫుల్గా 1 by 1 అంచెలంచెలుగా మనం ఎదుగుతాం. అలా కాకుండా మనం స్పీడ్గా ఎదిగేయాలి, లేకపోతే మనం అనుకున్నదే సాధించేయాలి, మన ప్లాను, మన యొక్క ఆచరణ, మన డైరెక్షన్లో మనం ముందుకెళ్ళిపోతే అది సక్సెస్ కాదండి. పడిపోతాం, లేవలేం. మళ్ళా లేవాలంటే మళ్ళా దేవుడికి మనం ప్రార్థన చేస్తే నా అనుభవంలో నేను చెప్తున్నానండి, ఒక్కసారి తప్పు చేసి మనం పడిపోతే మళ్ళా నిలబడాలంటే 3 నుండి 5 సంవత్సరాలు టైం పడుతుందండి. 3 నుండి 5 సంవత్సరాలు టైం పడుతుంది. అంటే ఎంత టైం వేస్ట్ అయిపోతుంది మనకి? ఒక్కసారి మనం పడిపోతే మరలా తిరిగి మనం లేవడం అంటే దేవుడితో ప్రార్థిస్తూ ఉంటే 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల టైం పడుతుంది మనకి. మళ్ళీ మనం లేచి మళ్ళీ మంచి పొజిషన్లోకి రావాలంటే. అంటే ఒక్కసారి తప్పు చేస్తే మనం 3 నుండి 5 సంవత్సరాల టయాన్ని వదిలేసుకోవాలండి. అలా మనం తప్పులు చేయకూడదు. మనకిచ్చిన విలువైన టయాన్ని మనము వృధా చేసుకోకూడదండి. నేను ఇంకొక 5 నిమిషాల్లో నేను ముగించేస్తాను. ఇంకా ఓకే, ఈరోజు మనం క్రిస్టియన్ డే జరుపుకుంటున్నాం కాబట్టి క్రిస్టియన్స్ అంటే మనం క్రిస్టియన్సే కదండి, అవునా కాదా? క్రిస్టియన్సా మనము? ఓకే, మనం క్రైస్తవులం. మరి ఈ క్రైస్తవులు అని మనం ఎందుకు పిలువబడుతున్నామో, మనం క్రైస్తవులని ఎందుకు పిలవబడాలి? ఇంకోటి ఏదో అని పిలవబడవచ్చు కదా. మన క్రైస్తవులు ఎందుకు అనాలంటే బైబిల్ గ్రంథంలో అది కూడా 3 సార్లు ప్రస్తావించబడింది. మనము క్రైస్తవులము అని
నిర్ధారించుకోవడానికి బైబిల్ గ్రంథంలో 3 సార్లు ప్రస్తావించబడింది. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 26వ వచనము. వారు కలిసి ఆ, ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి మ్, బహుజనములకు వాక్యమును బోధించిరి. ఆ. మొట్టమొదట అంత్యకములో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. మొట్టమొదట అంతియొకయలో ఉన్న శిష్యులు క్రైస్తవులుగా అనబడి, ఫస్ట్ క్రైస్తవులని ఎక్కడ పిలువబడ్డారంటే పౌలు గారు, బర్నబాసు గారు ఇద్దరు జత పనివారిగా పనిచేస్తూ ఉన్నారు. అంతియొకయలో అనేటువంటి ప్రాంతంలో వారు దేవుని సువార్త చేస్తూ సంఘాన్ని కట్టి శిష్యులను దేవునిలోనికి నడిపిస్తూ ఉన్నారు. ఆ టైంలో శిష్యుల్ని క్రైస్తవులుగా మొట్టమొదటిసారిగా పిలువబడ్డారటండి. మనము ఆ రోజున క్రైస్తవులము అయ్యాం. మహాత్మా గాంధీ గారు అన్నారు, ఒకసారి యేసు ప్రభు అంటే నాకు ఇష్టమే కానీ క్రైస్తవులు అంటే నాకు ఇష్టం లేదన్నాడటండి ఆయన. ఎందుకన్నాడు చెప్పనా? యేసు ప్రభు అంటే నాకు ఇష్టమే కానీ క్రైస్తవులు అంటే ఇష్టం లేదని ఎందుకన్నాడంటే, యేసు ప్రభువులాగా క్రైస్తవులు జీవించట్లేదు అన్నారట ఆయన. లేకపోతే గాంధీ గారు కూడా యేసు ప్రభుని నమ్ముకోవలసిందేనట. క్రైస్తవులు యేసు ప్రభువులాగా జీవించలేదు కాబట్టే ఆయన డ్రాప్ అయిపోయాడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎలా జీవించాలండి? క్రైస్తవులు అయినందుకు మనం ఎలా జీవించాలి చెప్పండి? పేతురు గారు అంటారు, క్రైస్తవులు అయినందుకు మీరు సిగ్గుపడుతున్నారా అంటాడు. 1 పేతురు 4వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఎవరైనను ఆ, క్రైస్తవుడనందుకు క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల ఆ, అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. దేవుని మహిమపరచవలను. చూడండి, ఈ క్రైస్తవము అనే పేరును బట్టండి మనం సిగ్గుపడిపోకూడదట. ఎలా ఉండాలంటండి? ఎందుకంటే మనం ఖచ్చితంగా సిగ్గుపడతామండి. ఖచ్చితంగా సిగ్గుపడతాం. ఎందుకంటే మనం ఎక్కడికన్నా మన మన బంధువులు మనకి బాగా ఎక్కువ, ఎందుకంటే మన పల్లెటూరు కాబట్టి ఇక్కడ ఒకరి ఫంక్షన్ అయితే మొత్తం 10 ఊళ్ళ జనం అందరూ వస్తారు కదా. అక్కడ మనం కానీ బైబిల్ చేతితో పట్టుకుని వెళ్ళడానికి కానీ, లేదా బొట్టు తీసేసి వెళ్ళడానికి కానీ, సహోదరులు చెల్లెళ్ళు అక్కలు ఉన్నారు ఇక్కడ. మరి ఇప్పుడు సిగ్గుపడినట్ట లేదండి. అంటే మనం క్రైస్తవులు అనే వారికి తెలియకూడదు. బైబిల్ పట్టుకెళ్ళడానికి మన సహోదరులు యవ్వన బిడ్డలు ఉంటారు, చేత్తో బైబిల్ పట్టుకెళ్ళడానికి సిగ్గుపడతారు. ఎందుకంటే మనల్ని యేసు ప్రభు నమ్మేసుకున్నాం అంటారేమో అని వాళ్ళు బైబిల్ చేత్తో పట్టుకెళ్ళరు. ఎందుకంటే వాళ్ళు సిగ్గుపడతారు. ఈ విధంగా మాటి మాటికి మనం క్రైస్తవులు అన్నందుకు మనం సిగ్గుపడుతూ ఉన్నాం. అందుకే పేతురు గారు అంటున్నారు, పైన ఒక మాట ఉంటుందండి, అది చదివితే మనకు మతిపోద్దు. మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి అగ్ని వంటి మహాశ్రమల గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు నీకే సంభవించేసినట్లు. ఒకసారి ఆగమ్మా. పేతురు గారు అంటున్నారు, శిష్యులు విశ్వాసులతో అంటున్నాడు, లేకపోతే సేవకులతో కానీ మనతో కానీ ఏమంటున్నాడంటే, మీకేదో వింత జరిగిపోయినట్లుగా అలా ఫీల్ అయిపోతారేంటి అంటే, ఏంటి శ్రమ అంట, వింత కాదంట ఆయన దృష్టిలో. మళ్ళీ ఎలాంటి శ్రమ అది? అగ్ని వంటి మహాశ్రమను కూడా ఆయన ఎలా తీసుకుంటున్నాడంటే, ఏదో చూడు ఇలా భుజం మీద ఏగాలితే దోమలితే అంటే చూసారా, అలా అంటున్నారు ఆయన. అంటే అగ్ని వంటి మహాశ్రమను కూడా మీరు ఏదో పెద్ద వింతగా ఫీల్ అయిపోతున్నారేంటి? మీకు ఏదో పెద్ద వింత జరిగినట్లుగా. అదే వింత కాదు, జస్ట్ వస్తుంది అంతే, మళ్ళీ అదే పోద్ది. ఏ దారిలో వచ్చిందో ఆ దారిలోనే పోద్ది. నువ్వు జస్ట్ రిలాక్స్, నువ్వు కూల్గా ఉండంతే. అది వచ్చిన దారినే మళ్ళీ వెళ్ళిపోతుంది, నీ దోలకు రాదు అది. అందుకే పేతురు గారు అంటున్నారు, మీరు ఆ అగ్ని వంటి మహాశ్రమకు ఆనందపడండి. ఒకవేళ మీరేమైనా క్రీస్తుని గురించి మీరు సిగ్గుపడుతున్నారేమో, క్రైస్తవం గురించి సిగ్గుపడుతున్నారేమో, ఏ మాత్రం కూడా సిగ్గుపడకండి. ఆ పేరును బట్టి మీరు ఆనందించండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట నేను చూపించి ముగించేస్తాను. మూడో మాట, క్రైస్తవుడు అనే పదం ఇంకెక్కడ ఉందో ఇంకొకటి కూడా నేను చూపించి ముగించేస్తాను. దేవునికి స్తోత్రం. అపోస్తుల కార్యాలు 26, 28 త్వరగా. అపోస్తుల కార్యాలు 26, 28. అందుకు అగ్రిప్పరాజు ఇంత సులభముగా నన్ను క్రైస్తవుడిని చూచుచున్నావే. అబ్బా, ఏమంటున్నాడు చూడండి అగ్రిప్పరాజు. ఈ సందర్భం ఏమిటంటే, పౌలు గారిని చెరసాల్లో వేసి బంధించేశారండి. పౌలు గారిని జైల్లో పెట్టేశారు. దేవుని ఇంతకుముందు ఆయన పెట్టేవారు అందరినీ. ఇంతకుముందు పౌలు గారే అందరినీ పెట్టేవాడు సౌలుగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఆయన్ని పెట్టారు జైల్లో. ఎందుకు? యేసు ప్రభువును సువార్త చేస్తున్నాడని. యూదులే పెట్టించారు ఆయన్ని. యేసు ప్రభువుని ఎవరైతే సిలువ వేయించిన యూదులు ఉన్నారో ఆ యూదులే మళ్ళా పౌలు గారిని కూడా చెరసాల్లో వేయించారు.
ఆ చెరసాల్లో ఉన్నప్పుడు ఒకసారి ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పేస్తు అనే అధికారి, అలాగే ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి అగ్రిప్పరాజు ఇద్దరు కలిసి పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. వీళ్ళిద్దరును రిలాక్స్ అవుతూ మాట్లాడుకుంటున్నారు. ఆ మాటల సందర్భంలో పేస్తు అంటాడు అగ్రిప్పరాజు తోటి, ఇది ఏమయ్యా ఎవరు పౌలు గారు అంటే మా జైల్లో ఉన్నాడు అయ్యా బాబు, నా ముందు వెళ్ళిపోయిన అధికారి వచ్చి నాకు అప్పచింపి వెళ్ళిపోయాడు, ఆయన సంగతి నాకు అర్థం అవ్వట్లేదయ్యా, ఆయన ఏదో యేసుప్రభు అంటున్నాడు, వాళ్ళందరూనేమో చనిపోయాడు అంటున్నాడు, ఈయనేమో బ్రతికేడు అంటున్నాడు, అది ఎలా తీర్పు తీర్చాలో నాకు అర్థం అవ్వట్లేదు, ఒకసారి నువ్వు యూదుడివే కదా, అది ఏమైనా తెలిస్తే నువ్వు దాన్ని చూడు ఒకసారి అని ఏదో పిచ్చాపాటిగా ఆ పేస్తు అంటుంటే అగ్రిప్పరాజు ఏమన్నాడంటే, ఒకసారి నా ముందు ప్రవేశపెట్టండి, నేనేంటో సంగతి తేల్చేస్తానంటున్నాడు అగ్రిప్పరాజు. అప్పుడు పౌలు గారిని అగ్రిప్పరాజు ముందు ప్రవేశపెట్టారు, జైల్లోని తీసుకొచ్చి. అప్పుడు అగ్రిప్పరాజు దగ్గర పౌలు గారు వేడుకుంటున్నాడు ఏమనంటే, అయ్యా మీకు యూదుల గురించి బాగా తెలుసు కదా, కాబట్టి నేను మీకు చెప్పాలి, నేను ఎవరినో ఒకప్పుడు నేను ఎలా ప్రవర్తించానో, ఎలాంటి మరణకాండ చేశానో క్రైస్తవుల పట్ల మీకు అని ఆయన సాక్ష్యం మొదలెట్టాడు చెప్పడం. ఆయన సాక్ష్యం మొదలెట్టాడు, నేను దమస్కు పట్టణం వెళ్తున్నప్పుడు ఒక మహా సూర్య తేజస్సు కంటే ఒక మహా వెలుగు నాకు కూడా ఉన్న వాళ్ళ మీద కొట్టింది, అప్పుడు నేను గుర్రం మీద కింద పడిపోయినప్పుడు నువ్వు ఎవడవు ప్రభు అన్నాను. ఎవడవు అని ఉంటుంది, ఏమనుంది ఎవడ్డు అని ఉంది. డు అంటే ఏకవచనం, రు అంటే బహువచనం. మరి యేసు ప్రభుని ఏకవచనంతో పిలవచ్చండి? ఎవడు అనొచ్చా? అనకూడదు. అంతగా గర్వంగా అహంకారంగా ఉన్నటువంటి ఆ సౌలు గారు పౌలుగా మారి ఇప్పుడు అగ్రిప్పరాజు ముందు సాక్ష్యం ఇస్తున్నాడు. ఒకప్పుడు నేను కూడా ఇలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నవాడినే, నేను కూడా బంధించిన వాడిని, చంపుతుంటే దగ్గర నిలబడి సమ్మతించిన వాడిని, అలాంటి వాడిన నేనే ఆ దేవుడికి సాక్షిగా ఉన్నానని చెప్తున్నప్పుడు విని అగ్రిప్పరాజు అంటున్నాడు, అబ్బా ఎంత సింపుల్గా నన్ను మార్చేయాలని చూస్తున్నావు, నువ్వు నీ సాక్ష్యం చెప్పేసి నన్ను మార్చేయాలని చూస్తున్నావా అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. విని ఏమన్నాడంటే చూడు ఏమంటున్నాడు. ఇప్పుడు మనం సువార్త చెప్పినా సరే చాలామంది ఏమంటారండి, తిరగబడి విన్న తర్వాత మనల్ని ఏమంటారు, ఎల్లు చెప్పావు కానీ ఎల్లు అని ఇంకా ఏదో ముతక మాటలు మాట్లాడతారు, అవునా? కానీ అలాంటి సందర్భంలో మనం ఏమి నిరుత్సాహపడకూడదు. ఎందుకంటే మనం ఒక విత్తనాన్ని వేస్తున్నాం, వేసి వచ్చేస్తున్నాం, మన పని అయిపోయింది, దేవుడి పని ఉంది, ఇంకా దేవుడు చేసుకుంటాడు. ఇక్కడ అగ్రిప్పరాజు పౌలు గారిని హేళనగా మాట్లాడిన పౌలు గారు ఏమంటాడు తెలుసా? చదువు కింద వచ్చిన ఉంటుంది అక్కడ, సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రము కాదు నేడు నా మాట వినువారందరూ కూడా ఈ బంధకములు తప్ప నావలే ఉండాలని కోరుకుంటున్నాను అంటాడు. అంటే అగ్రిప్పరాజు అన్నాడు కదా రాజుని, భయపడిపోలేదు ఇక్కడ పౌలు గారు, ఎందుకంటే ప్రాణాలు తెగించుంటారు వీళ్ళు. ఏమన్నాడంటే, ప్రభువా మీరు సులభంగా నమ్ముతారో దేవుణ్ణి, దుర్లభంగా నమ్ముతారో నాకు తెలియదు, కానీ మీరు ఒక్కరే కాదు ప్రభువా, ఇక్కడున్న ఈ మనుషులందరూ కూడా ఈ సంఖ్యలు తప్ప నా వలే ఉండాలని కోరుకుంటున్నాను. అంటే నేను సంఖ్యలతో ఉన్నాను, కానీ ఈ సంఖ్యలు తప్పించి నా వలే మీరందరూ ఉండాలని కోరుకుంటున్నాను. అంటే ఆయన ఎలా ఉన్నాడు ఇప్పుడు? ప్రభువును కలిగి ఉన్నాడు. మీరందరూ కూడా ప్రభువును కలిగి ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మూడవ సందర్భంలో క్రైస్తవము అనే పదం పలికింది. ఎవరు పలికరా మాట? అగ్రిప్పరాజు పలుకుతున్నాడు. ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయాలని చూస్తున్నావే అంటాడు. ఈ మూడు సందర్భాలు బైబిల్ గ్రంథంలో క్రైస్తవం గురించి రాయబడి ఉంటుంది. క్రైస్తవులం అయినందుకు మనము ఇప్పుడు చెప్పండి, ఈరోజు మనం క్రిస్టియన్ డే జరుపుకుంటున్నాం. అంటే భారత క్రైస్తవ దినోత్సవం, అంటే క్రైస్తవ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. మరి క్రైస్తవ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మనము ఎలాంటి క్రైస్తవులుగా ఉండాలి? ఎలాంటి క్రైస్తవులుగా మనం ఉండాలంటే, క్రీస్తును పోలిన ఇక మీదట మనము క్రైస్తవులం అనిపించుకోవడానికి సిగ్గుపడకూడదు, గర్వపడాలి, ఆనందపడాలి. వీళ్ళరా క్రైస్తవులంటే అనిపించుకునేలా బ్రతకాలి. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.